పేదలకు విద్య ఈ రోజుల్లో అందని ద్రాక్ష. కార్పొరేట్ విద్య పేరుతో అక్షరాలు దిద్దించడానికే లక్షలు పిండేస్తున్నారు. పేదలు ఈ భారాన్ని మోయలేకపోతున్నారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. కానీ ఓ విద్యాలయంలో కార్పొరేట్ విద్యా సంస్థలను మించిన ఉచితంగానే బాలికలకు చదువు చెప్పిస్తోంది. ఆ విద్యాలయంలో సీటు దొరికిందా, ఇక పైసా ఖర్చు లేకుండా ఆ స్టూడెంట్ జీవితం సెటిల్ అయిపోయినట్టే. ఇంతకీ ఆ విద్యాలయం ఎక్కడుంది? నూతన మానవీయ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాలన్న తపన అక్కడ మనకు అనువనువున కనిపిస్తుంది. దేవాలయం లాంటి విద్యాలయం అది. బాలికలందరికీ ఫ్రీగా చదువు చెప్పించడమే కాదు, వారి ఉపాధి అవకాశాలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. అక్కడ చదువుకునే అవకాశం వస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయం. నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు. సద్గురు మధుసూదన్ సాయి నాయకత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్లో భాగంగా విద్య, ఆరోగ్యం, పోషకాహారం ఈ 3 రంగాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన విద్య, వైద్య, సామాజిక సేవలను అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని 12 ఎకరాల సువిశాలమైన ప్రశాంతినికేతన్ విద్యాలయంలో విలువలతో కూడిన ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇక్కడ కేవలం చదువు చెప్పి డిగ్రీలు చేతికి అందించడమే వరకు మాత్రమే కాదు, ఆ తర్వాత విద్యార్థుల్ని సమాజానికి మేలు చేసే విధంగా వారికి చక్కని ఉద్యోగాలను, ఉపాధిని కల్పించడంలో వీరు చేస్తున్న కృషి ఏమిటో తెలుసుకుందాం పదండి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ సత్యసాయి ప్రశాంతినికేతనం అక్కడి బాలికల విద్యలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన నిరుపేద విద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశయాలే స్ఫూర్తిగా పరిపూర్ణ విద్యను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తెలంగాణలో ప్రత్యేకంగా బాలికల కోసం కొండపాక శివారుల్లో శ్రీ మధుసూదన సాయి సత్యసాయి ప్రశాంతినికేతనం విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. నేటి బాలలే రేపటి బాధ్యతాయుతమైన పౌరులు అని బలంగా నమ్ముతారు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి. ఆయన నాయకత్వంలో వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ విద్య, ఆరోగ్యం, పౌష్టిక ఆహారం ఈ 3 రంగాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన సేవలందిస్తోంది. ప్రశాంతి బాలమందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విద్యాలయం 2018 జూన్లో ప్రారంభమైంది. 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత సౌరభాల మధ్య విద్యా సుగంధాలను వెదజల్లుతోంది. సంప్రదాయ, ఆధునిక మేళవింపుతో కూడిన నిర్మాణ శైలిలో విశాలమైన భవనాలు మనకు కనిపిస్తాయి. భారతీయ సనాతన గురుకుల విద్యను పునఃప్రతిష్ఠింపజేయడంలో భాగంగా ఈ విద్యా సంస్థలను నెలకొల్పారు. ఇక్కడ విద్యతో పాటు వసతి కూడా పూర్తిగా ఉచితమే. విద్యార్థులు తమ కట్టుబట్టలతో వస్తే చాలు, ఆపై వారి పూర్తి బాధ్యత ఈ విద్యా సంస్థే చూసుకుంటుంది. వారికి అవసరమైన అన్ని వస్తువులను ఇక్కడే ఉచితంగానే సమకూరుస్తుంది. తమ సామాజిక ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదన్నది వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ప్రధాన లక్ష్యం. ఇక్కడ విద్య, ఆరోగ్యం, పోషకాహారం ఈ 3 రంగాలను లక్ష్యంగా చేసుకుని విస్తృతమైన సేవలను అందిస్తున్నారు. అందుకే గ్రామీణ విద్యార్థులకు ఈ సంస్థలో పెద్దపీట వేస్తున్నారు. కుల, మత, వర్గభేదాలేవి ఇక్కడ ఉండవు. రూరల్ ఫర్ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్ని విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో అత్యుత్తమ విద్యను అందిస్తారు. ఈ సర్టిఫికేషన్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డు సర్టిఫికేషన్ తో సమానం. కొన్ని సందర్భాల్లో స్టేట్ బోర్డు సర్టిఫికేషన్ కన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంటే ఇంత విశాలమైన తరగతి గదులు కానీ లేదా ఓన్లీ అకాడమిక్స్ మీదే కాకుండా పిల్లల్ని అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేయడానికి 360 డిగ్రీస్ డెవలప్మెంట్ అంటారు కదా, హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆటలు, పాటలు, చదువు, నెక్స్ట్ డిజిటల్ రూమ్స్ కానీ వాళ్ళకి అన్ని రకాలుగా న్యూ మెథడ్స్లో, ఇన్నోవేటివ్ మెథడ్స్లో టీచింగ్ చెప్పడం, ఇంత విశాలంగా క్లాస్ రూమ్స్ ఉండడం, నెక్స్ట్ టీచింగ్ స్టాఫ్ కూడా
చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు. సో అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా హ్యూమన్ వాల్యూస్ నేర్పిస్తారు, మ్యూజిక్ నేర్పిస్తారు, డాన్సెస్, స్పోర్ట్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ దే విల్ లెర్న్ హియర్. సో దట్స్ వై ఐ లైక్ ఇట్ సో మచ్ టు వర్క్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్సో టు వర్క్ అండర్ సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్. పిల్లలకి స్టడీ ఇక్కడ మేము NIOS సిలబస్ ఫాలో అవుతాము. సో ఆ సిలబస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ సిలబస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అకాడమిక్స్తో పాటు రిమైనింగ్ అన్నీ కూడా వాళ్ళకి నేర్చుకోవడానికి టైం ఉంటుంది. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, నెక్స్ట్ సెమినార్స్, డిబేట్స్, ఎవ్రీథింగ్ వీఆర్ కండక్టింగ్ హియర్. 4 పాఠాలు చెప్పి ఊరుకోకుండా విద్యార్థులను పరిపూర్ణ విద్యావంతులుగా తయారు చేయాలన్నది సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ఆలోచన. విద్యార్థుల ఆసక్తి, వారి నైపుణ్యాల మేరకు సంగీతం, నాట్యం, క్రీడలు, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి యాక్టివిటీస్ తో పాటు పరవిద్య అంటే భగవద్గీత, ఉపనిషత్తులు సహా ఇతిహాస పురాణాలను కూడా బోధిస్తూ విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యమిస్తారు. ఇంకా చెప్పాలంటే అకాడమిక్ విద్యతో పాటు లైఫ్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, కుకింగ్, మెయింటెనెన్స్, డ్రైవింగ్ సహా అన్ని విభాగాల్లోనూ విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇంటర్మీడియట్ తర్వాత శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ ద్వారా డిగ్రీ, PG, PhD కోర్సులు కూడా పూర్తి చేయొచ్చు. అవన్నీ పూర్తిగా ఉచితమే. నాకు ఇంతకు ముందు ఈ పరావిద్య లాంటివి ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చాక నేను అన్నీ నేర్చుకోగలుగుతున్నాను. నాకు పరావిద్యలోనే భగవద్గీత, ఆధ్యాత్మిక సంగీత, ఉపనిషత్ ఇలాంటివన్నీ మాకు నేర్పిస్తున్నారు. ఈవినింగ్ పూట మాకు రుద్రం కూడా చాంట్ చేసేలాగా అన్నీ నేర్పిస్తున్నారు ఇక్కడ. నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇందులో ఒక భాగంగా ఉన్నందుకు. ఇంకా ఈ అకాడమిక్ బ్లాక్లో కూడా మాకు క్లాసెస్ అవి జరుగుతూ ఉంటాయి. అదే మనం బయటన చదువుకొని ఉంటే అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక గొడవ అలాంటివన్నీ డిస్ట్రాక్షన్స్ అవి ఉండేవి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏమీ ఉండకుండా ప్రతి ఒక్కటి అన్నీ మనకి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మనల్ని. ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను 9th క్లాస్లో. మేమే ఫస్ట్ బ్యాచ్ అనమాట. అయితే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చాక నాకు మ్యూజిక్ కూడా నేర్చుకోవడానికి అయింది. నేను వచ్చిందేమో నా నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ దగ్గర. సో ఇక్కడికి వచ్చాక మ్యూజిక్ ఇవి కూడా నేర్చుకోవడం నాకు ఒక ఆపర్చునిటీ అనేది దొరికింది. మ్యూజిక్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అంటే ఇప్పుడు నాకు చెస్ అంటే చాలా ఇష్టం. సో నేను చెస్ కూడా నేర్చుకోగలుస్తున్నా, అకాడమిక్స్ కూడా బాగా చదవగలుస్తున్నా. మా ఫౌండర్ సద్గురు శ్రీ మధుసూదన్ సాయి, ఆయన వల్ల మాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. వి థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. థ్యాంక్ యూ. పిల్లలు చీకు చింత లేకుండా చదువుకొని జీవితంలో పైకి రావాలన్నదే ఈ విద్యా సంస్థ ఉద్దేశం.